న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటించారు. హజ్యా తండా గ్రామ పంచాయతీ సింగ్యా తండాకు చెందిన గిరిజన రైతులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతు బంధు, రైతు బీమా అందుతున్నాయా అని రైతులతో ఆరా తీశారు. ఇప్పుడు మరి పావులు ఒక 3 ఎకరాలు నీ పేరు ఉన్నదా? నా పేరు 2 ఎకరాలు 10 గుంటలు ఉంటుంది. మా కొడుకు పేరు 20 గుంటలు. ఇప్పుడు 2 ఎకరాల 10 గుంటలకు నీకు రైతు బంధులో డబ్బులు వచ్చినాయా? ఎన్ని వేలు వచ్చినాయి? 8,000 వచ్చినాయా? రైతు బీమా సర్టిఫికెట్ ఇచ్చిందా? ఇచ్చింది. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ పాలనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ రైతు బంధు చెక్కులు అందాయని, రైతు బీమా బాండ్లు వచ్చాయని తెలిపారు. అన్నదాత సంక్షేమానికి అండగా నిలిచిన కేసీఆర్ కే తాము ఓటు వేస్తామని రైతులు స్వచ్ఛందంగా తెలిపారు. తమ 3 బిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా సాయం అందిందని వారు హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, మరి నీ బిడ్డ పెళ్లికి కూడా వచ్చింది కదా. మీ 2 బిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి నీకెంత వచ్చింది? నీకు కూడా 51. రైతు బంధు పథకం కింద నీకు 2 ఎకరాలకు వచ్చింది, ఆమెకు 2.5 ఎకరాలకు వచ్చింది. మరి ఇవన్నీ కేసీఆర్ మంచిగా చేస్తానంటే కదా. మరి ఈసారి మా కేసీఆర్ ఓటు వేస్తాం కదా మనం. వెరీ గుడ్. కారు గుర్తు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని కడియం కోరగా, కేసీఆర్ ను గెలిపించడమే తమ బాధ్యత అని రైతులు పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.